ఇప్పుడు మనం ఎక్సైజ్ 1.1లో థర్డ్ సమ్ చూద్దాం. ఓకే, ఈ ఎక్సైజ్లో ఉన్న సమ్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ అమ్మ పబ్లిక్ ఎగ్జామ్లో, కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఓకే, సొల్యూషన్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. యూజ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా టు షో దట్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 3p + 1. అంటే ఏదన్నా ఒక పాజిటివ్ ఇంటిజర్ స్క్వేర్ ఈ ఫామ్లో ఉంటుందని చూపించాలి. అసలు పాజిటివ్ ఇంటిజర్ తీసుకుందాం. లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటిజర్ అండ్ b ఈక్వల్స్ టు b ఇక్కడ 3గా కన్సిడర్ చేద్దాం. ఓకేనా, b ఈక్వల్స్ టు 3 బై యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా there exists positive integers q and r such that a equals to bq plus r where 0 less than or equal to r less than b. ఓకే, మనకి యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా తెలుసు కదా, ఆ డివిజన్ లెమ్మాని ఇక్కడ మనం రాసామంతే. a ఈక్వల్స్ టు bq ప్లస్ r. ఓకే, యాక్చువల్గా మనం b అంటే 3 అని తీసుకున్నాం కదా, కాబట్టి b ప్లేస్లో మనం 3ని రాద్దాం. 3 చూడండి, ఇలా ఉన్నప్పుడు పాసిబుల్ రిమైండర్స్ ఏమవుతాయో చూసుకోండి. పాసిబుల్ రిమైండర్స్ ఏమవుతున్నాయి? 0 అంతే కదా, 0తో ఇంక్లూడ్ అయ్యి స్టార్ట్ అవ్వాలి. 0 1 2 3 ఉంటుందా? 3 ఉండదు కదా, 3 లోపే ఉండాలి. ఎందుకంటే డివైజర్ 3 అయితే రిమైండర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? 0 ఉండడానికి పాసిబిలిటీ ఉంది, 1 ఉండడానికి పాసిబిలిటీ ఉంది, 2 ఉండడానికి పాసిబిలిటీ ఉందిలే, కానీ 3 ఉండదు. ఓకే, డివైజర్ 3 కాబట్టి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఒకవేళ రిమైండర్ ఆర్, ఇవి రిమైండర్స్ కదా, ఇవి రిమైండర్స్ ఆర్ ప్లేస్లోనే కదా. ఒకవేళ ఆర్ ఈక్వల్స్ టు 0 అయితే చూడండి, ఆర్ ఈక్వల్స్ టు 0 అంటే ఇక్కడ ఆర్ బదులు 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ఈక్వల్స్ టు 3q ప్లస్ 0, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 3q, అంతే కదా. ఓకే, ఇక్కడ ఏ అంటే ఏమనుకున్నాం? ఏబి ఎనీ పాజిటివ్ ఇంటిజర్. కానీ మనకు కావాల్సింది ఏంటి? స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ కావాలి. అంటే ఇదేమో పాజిటివ్ ఇంటిజర్, మనకు స్క్వేర్ కావాలి కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఏ ఈక్వల్స్ టు 3q కదా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇది స్క్వేర్, ఇది స్క్వేర్. అంటే దిస్ ఈజ్ ఏ స్క్వేర్, దిస్ ఈజ్ 3q స్క్వేర్ అంటే 3కి వస్తుంది స్క్వేర్, క్యూకి వస్తుంది స్క్వేర్. 3 స్క్వేర్ అంటేనేమో 9, q స్క్వేర్ అంటే q స్క్వేర్. ఓకే, ఒకసారి చూడండి, నేను దీన్ని ఏం చేస్తున్నానంటే 9ని 3 × 3 అని రాస్తున్నారు, రాయొచ్చు కదా. పక్కన q స్క్వేర్ ఉంది, q స్క్వేర్. ఈ 3q స్క్వేర్ని నేను ఒక బ్రాకెట్లో ఉంచుతున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 3 ఈక్వల్స్ టు ఈ బ్రాకెట్లో ఉన్న 3q స్క్వేర్ని సమ్ p అనుకుంటున్నాను. ఓకేనమ్మా, 9q స్క్వేర్లో 9ని 3 × 3 అని రాశాను, పక్కన q స్క్వేర్ ఉంది. ఆ 3కి q స్క్వేర్కి ఒక బ్రాకెట్ వేసి ఆ బ్రాకెట్లో ఉన్నటువంటి ఆ కంటెంట్ని p అనుకున్నాను. ఇక్కడ నేను పక్కన రాస్తున్నాను వేర్ ఈ p అంటే ఏంటి? 3q స్క్వేరే కదా, p ఈక్వల్స్ టు 3q స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆర్ ఈక్వల్స్ టు రిమైండర్ 0 తీసుకున్నాం కదా, ఈసారి రిమైండర్ 1 తీసుకొని చేద్దాం. ఆర్ ఈక్వల్స్ టు 1 ఇంప్లైస్ అప్పుడు ఏ ఈక్వల్స్ టు 3q ప్లస్ ఆర్ ప్లేస్లో 1 పెట్టాలి. ఏ ఈక్వల్స్ టు 3q ప్లస్ 1 అవుతుంది. ఏ ఈక్వల్స్ టు 3q ప్లస్ 1, అంతేనా? ఓకే, చూడండి, ఈసారి ఇందాక ఆర్ ఈక్వల్స్ టు 0 అని తీసుకున్నాం కదా, ఇప్పుడు ఆర్ ఈక్వల్స్ టు 1 అని తీసుకున్నాం. ఎందుకంటే రిమైండర్స్ 0 1 2 అవుతాయి కదా, ఆర్ ప్లేస్లో 1 పెడితే అంటే ఇక్కడ ఈ ఈక్వేషన్లో ఏ ఈక్వల్స్ టు 3q ప్లస్ ఆర్లో ఆర్ ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు ఏమవుతుంది? ఏ ఈక్వల్స్ టు 3q ప్లస్ 1 అవుతుంది 1. ఇప్పుడు కూడా అంతే, మనకు కావాల్సింది స్క్వేర్ కదా,
కాబట్టి నేనేం చేస్తున్నా అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. చూడండి ఏ ఈక్వల్స్ టు 3q + 1 కదా, బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తున్నా. ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేరే, ఇది a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా. అంటే ఏంటి, a + b హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు a² + 2ab + b స్క్వేర్. అంటే దీన్ని మనం రాసేసాం, అయిపోయింది. ఇప్పుడు ఇది a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి మనం చూడండి a స్క్వేర్ అంతే కదా, ఇక్కడ ఉన్నదానికి స్క్వేర్ చేసాం, ఇక్కడ ఉన్నదానికి స్క్వేర్ చేసాం, ప్లస్ 2 × a × b అంటే ఈ రెండింటిని ఇంటూ చేయాలి, అంటే ఈ రెండింటిని ఇంటూ చేయాలి, 3q × 1 ప్లస్ b స్క్వేర్ అంటే ఇక్కడ ఉన్నదానికి స్క్వేర్, అంటే ఇక్కడ ఉన్నదానికి స్క్వేర్, 1 స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు చూడండి a² ఈక్వల్స్ టు ఓకే 3q² మీన్స్ 3q వస్తుంది స్క్వేర్, qq వస్తుంది కదా స్క్వేర్, అంటే 3² అంటేనేమో 9, q² అంటే q² ప్లస్ ఇది 2 × 3 × 1 కదా, 2 3s are 6, 6 1s are 6 అంటే 6q అవుతుంది, పక్కన q ఉంది కదా, ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. నా ఇప్పుడు చూడండి ఈ 2 టర్మ్స్లో ఇక్కడ మొత్తం 1 2 3 టర్మ్స్ ఉన్నాయి. ఈ 3 టర్మ్స్లో ఈ 2 టర్మ్స్లో 3 టేబుల్ కామన్ ఉంది. ఈ 3 టర్మ్స్లో అయితే ఏమీ కామన్ లేదు, కానీ ఈ 2 టర్మ్స్లోకి వచ్చేసరికి 3 టేబుల్ కామన్ ఉంది. చూడండి 3 టేబుల్ని కామన్ తీస్తే ఇక్కడేమో 3 టైమ్స్ పోతుంది, q² ఉంటుంది, ప్లస్ ఇక్కడేమో 3 టేబుల్ 2 టైమ్స్ పోతుంది, పక్కన q అలాగే ఉంటుంది. మనం ఇక్కడి వరకే కదా కామన్ తీసింది, కాబట్టి ఇక్కడ మనం క్లోజ్ చేయాలి బ్రాకెట్తో. మరి పక్కన +1 ఉంది కదా, +1. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ బ్రాకెట్ లోపల ఉన్నదాన్ని సమ్ p అనుకొని దీని ప్లేస్లో p రాసేస్తున్నాను, అంటే 3p + 1. అంటే ఇక్కడ మనం ఏం రాయాలి, వేర్ ఈ p బదులు ఇదే, దీని బదులే కదా p తీసుకుంది, p = 3q² + 2q. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే r = 2 తీసుకుంటున్నా. రిమైండర్ ఇంకా 0 1 2 కదా, 0 అయిపోయింది, 1 అయిపోయింది, 2 అంటే a = 3q + r బదులు 2. ఓకే ఇప్పుడు కూడా అంతే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఆల్రెడీ ఇది ఎలా ఎక్స్పాండ్ చేసామో అలా. ఓకే ఫస్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కదా, దీనికి స్క్వేర్ దీనికి స్క్వేర్. చూడండి a² అంటే a² a + b హోల్ స్క్వేర్, a + b హోల్ స్క్వేర్, దీన్ని ఎలా ఎక్స్పాండ్ చేసామో అలాగే a² దట్ మీన్స్ 3q² ప్లస్ 2ab 2ab ప్లస్ b² అంటే ఇది b². ఓకే ఇది కూడా ఏమవుతుంది, 3q² అంటే ఇందాక ఆల్రెడీ అక్కడ చేసాం కదా, 9q² ప్లస్ 2 3s are 6, 6 2s are how much 12, 12q ప్లస్ 2² అంటే 4. ఇక్కడ ఒక చిన్న ఇది చేస్తున్నాను, చిన్న చేంజ్ చేస్తున్నా, 9q² ప్లస్ 12q ప్లస్ ఈ 4ని 3 + 1 అని రాస్తున్నా. ఎందుకని రాస్తున్నాను 3 + 1 అంటే ఈ 4 మోర్ దాన్ డివైజర్ ఉంది కదా, ఇక్కడ డివైజర్ b వాల్యూ అంతే 3 కదా, 3 కన్నా ఎక్కువ ఉంది కదా, కాబట్టి ఆ నెంబర్ని ఎలా స్ప్లిట్ చేయాలంటే మనం ఓకే 3 మల్టిపుల్స్తో యాడ్ చేసేటట్లుగా నెంబర్ని చేయాలి. అంటే ఈ 4 ఉందనుకోండి, 4 ఉంది, 4ని 3 + 1 అని రాసాం. 5 ఉందనుకోండి 3 + 2 రాస్తాం. 6 ఉంటే 2 × 3 అని రాస్తాం, అలాగే ఉంచుతాం. అదర్వైజ్ 7 ఉందనుకోండి 6 + 1 అంటే ఇదేంటి చూడండి, 6ని 6 లాగే రాసేస్తాం. ఈ 4ని ఏం చేసాం 3 మల్టిపుల్ + 1, 5ని ఏం చేసాం 3 మల్టిపుల్ + 2, 6ని ఆల్రెడీ 3 మల్టిపులే కాబట్టి నో చేంజ్. 7 ఏం రాసాం 3 మల్టిపుల్ + 1. అర్థమవుతుందా? అలాగా నెంబర్స్ని స్ప్లిట్ చేసుకోవాలన్నమాట అవసరానికి తగ్గట్టు. అయితే ఇక్కడ మనకి 4 కదా ఉంది కాబట్టి 4ని ఎలా స్ప్లిట్ చేసామంటే 3 + 1 లాగా స్ప్లిట్ చేసాం. ఓకే చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ 3 టర్మ్స్లో 3 కామన్ ఉంది, 3 కామన్ తీసామనుకోండి ఇక్కడ ఏమొస్తుంది 3 9లో 3 టైమ్స్ పోతుంది 3q² ప్లస్ 12లో 4 టైమ్స్ పోతుంది, పక్కన q ఉంది 4q ప్లస్ 3లో ఈ 3 1 టైం పోతుంది 1. ఇక్కడ వరకే కదా మనం కామన్ తీసింది, ఈ 3 టర్మ్స్ వరకే కదా, కాబట్టి పక్కన +1 ఉండాలి, +1.
సేమ్ ఇందాకట్లాగానే ఈ బ్రాకెట్లో ఉన్నది మొత్తం కూడా పి అనుకుంటున్నా. పి, ఈ బ్రాకెట్లో ఉన్నది మొత్తం పి +1, పక్కన +1 ఉంది కదా. వేర్ దేన్ని నేను పి అనుకుంది, వేర్ p = 3q² + 4q + 1. ఓకేనా? ఓకే, అయిపోయింది. ఇప్పుడు చూడండి, దీని తర్వాత స్టెప్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. స్క్వేర్, ఇక్కడ మనం స్క్వేరే కదా. స్క్వేర్ ఆఫ్ ఏ అంటేనేమో ఎనీ పాజిటివ్ ఇంటిజర్. మరి ఏ స్క్వేర్ అంటే ఏమవుతుంది, స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజరే కదా. కాబట్టి స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఫామ్ ఎలా ఉంది, 3p అని. స్క్వేర్ ఆఫ్ ఎనీ ఇంటిజర్ ఫామ్ 3p + 1 అని. ఇక్కడ కూడా స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఫామ్ 3p + 1 అని ఉంది. దేర్ ఫోర్ మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు అంటే, దేర్ ఫోర్ స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ integer is of the form ఏంటి 3p, ఇక్కడ 3p + 1, ఇక్కడ కూడా 3p + 1, 3p, 3p + 1. ఓకే, అదే కదా మనల్ని అడిగింది. షో దట్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 3p and 3p + 1. ఓకే, అర్థమైందమ్మా? ఓకే, ఇంపార్టెంట్ సమ్స్ అన్న, కొంచెం జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం 4th సమ్ చూద్దాం. ఓకే, యూజ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా టు షో దట్ ద క్యూబ్ ఆఫ్, ఇందాక స్క్వేర్ ఆఫ్ కదా, ఇప్పుడు క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 9m + 1 ఆర్ 9m + 8. సేమ్ ఇందాకలాగానే ప్రతి సమ్లో కూడా ఇలాగే ఉంటుంది. మనం ఈ ఎక్సర్సైజ్లో చేసే ప్రతి సమ్ ఇలాగే ఉంటుంది. చూడండి, లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటిజర్ అండ్ బి = ఇక్కడ చూడండి 9 ఉంది. 9 మనం 9 తీసుకోవచ్చు. చూడండి, క్యూబ్ కదా అతనికి కావాల్సింది. 9³ అంటే 9 × 9 × 9. మనకి ఈ 9 రావడం కాన్సెప్ట్. ఓకే, 9 వస్తుంది. కానీ ఈ 9తో మనం చేస్తే డివైజర్గా తీసుకుంటే మనకి రిమైండర్స్ ఎన్ని వస్తాయి, 0 ≤ రిమైండర్స్ 9 వరకు వస్తాయి. అంతే కదా, 9 తప్ప 9 వరకు వస్తాయి. అంటే 0 1 2 3 4 5 6 7 8. అంటే సమ్ని r = 0 తీసుకొని ఒకసారి చేయాలి, 1 తీసుకొని ఒకసారి చేయాలి, r ప్లేస్లో ఒకసారి, r ప్లేస్లో 2 తీసుకొని చేయాలి, ఎట్లా r ప్లేస్లో 8 తీసుకొని చేయాలి. పుణ్యకాలం అంతా అయిపోతుంది ఇక్కడే మనకి. కాబట్టి మనం ఏం చేద్దామంటే, ఈసారి మనకి 9 రావాలి డివైజర్గా. కాబట్టి మనం ఏం చేద్దామంటే 9 బదులుగా 3 తీసుకున్నాం అనుకోండి. 3³ అంటే క్యూబే కదా చేయాల్సింది. 3³ అంటే 3 × 3 × 3. ఇక్కడ 9 వస్తుందిగా, 3 3s are 9 ఉంది కదా. అందుకని చెప్పి ఏం చేద్దామంటే మనం 9 బదులుగా 3³ చేసుకున్నాం అనుకోండి, మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, ఓకే, కాబట్టి నేను b = 3 తీసుకుంటున్నాను. b అంటే ఏంటి, యాక్చువల్గా డివైజర్. ఓకే, నెక్స్ట్ బై యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా there exists integers q and r such that okay, a = bq + r, 0 <r r b. b అంటే మనం 3 అనుకున్నాం కాబట్టి b ప్లేస్లో 3. ఓకేనా? పాసిబుల్ రిమైండర్స్ ఏంటి చెప్పండి. ఓకే, 0తో స్టార్ట్ అయ్యి 3 లోపు ఉండాలి. అంతే కదా, 3తో డివైడ్ చేసినప్పుడు
రిమైండర్స్ ఏమేమి రావడానికి ఛాన్స్ ఉంటుంది? 3తో డివైడ్ చేస్తే 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 3 వస్తుందా? 3తో డివైడ్ చేస్తే 3 రిమైండర్ వస్తుందా? రాదు కదా. ఓకే సరే, మీరు ఇప్పటికీ మీరు రిమైండర్స్ గురించి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. జీరో 1 2. ఓకే, నా టేక్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ఈక్వల్స్ టు 3q ప్లస్ 0, దట్ మీన్స్ 3q. ఓకే, ఏ అంటే ఏంటి? ఏబి ఎనీ పాజిటివ్ ఇంటిజర్ కదా, కానీ మనకు కావాల్సింది ఏంటి? క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ కదా. కాబట్టి నేను దీన్ని క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. అంటే ఏకి ఏ ఈక్వల్స్ టు 3q ఇదే తీసుకున్నాను, బోత్ సైడ్స్ క్యూబ్ చేస్తున్నా. అంటే ఏ క్యూబ్ ఈక్వల్స్ టు 3q. క్యూబ్ అంటే ఏంటి? 3q వస్తుంది క్యూబ్, క్యూబ్ వస్తుంది క్యూబ్. 3 క్యూబ్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3, దట్ మీన్స్ 3 3s are 9, 9 3s are 27. 3 క్యూబ్ అంటే 27, క్యూకి క్యూబ్ అంటే క్యూ క్యూబ్. అగైన్ 27ని నేను ఏమని రాస్తున్నా అంటే 9 3s are 27 కదా, 9 3s are 27. దీన్ని క్యూ క్యూబ్ అని రాస్తున్నా, దీన్ని బ్రాకెట్లో ఉంచుతున్నా. ఓకేనా, 27ని 9 3s are అని రాశాను, పక్కన క్యూ క్యూబ్ ఉంది కదా, అది అలాగే ఉంది. ఈ రెండింటి వరకు బ్రాకెట్లో తీసుకున్నాను. నేను 9 దీన్ని ఏమనుకుంటున్నాను అంటే సమ్ ఎం అనుకుంటున్నాను. ఓకే, నేను దేన్ని ఎం అనుకుంటున్నానో అది ఇక్కడ మెన్షన్ చేస్తాను. వేర్ ఎం ఈక్వల్స్ టు 3q క్యూబ్. ఓకే, నెక్స్ట్ ఈసారి ఆర్ ఈక్వల్స్ టు, ఇందాక ఆర్ ఈక్వల్స్ టు 0 తీసుకున్నాం కదా, ఇప్పుడు ఆర్ ఈక్వల్స్ టు 1 తీసుకో. ఆర్ ఈక్వల్స్ టు 1 ఏమవుతుంది అప్పుడు? ఏ ఈక్వల్స్ టు 3q ప్లస్ ఆర్ ప్లేస్లో 1. ఏ ఈక్వల్స్ టు 3q ప్లస్ 1. ఓకే, క్యూబ్ చేయాలి కదా, ఎందుకంటే మనకు కావాల్సింది క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ కదా. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఏ ఈక్వల్స్ టు 3q ప్లస్ 1, బోత్ సైడ్స్ క్యూబ్ చేయాలి. ఓకే, ఏ క్యూబ్ అంటే ఏ క్యూబే, ఇది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫామ్లో ఉంది కదా. ఒకసారి ఇటు చూడండి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫామ్లో చూడండి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు, చూడండి, దీనికి ఏ క్యూబ్ ప్లస్ దీనికి క్యూబ్ ప్లస్ బి క్యూబ్. అట్లనే చూడండి, దీనికి క్యూబ్ ప్లస్ దీనికి క్యూబ్, అంతే కదా. ఏకి క్యూబ్ వేసాను, బికి క్యూబ్ వేసాను, దీనికి క్యూబ్, దీనికి క్యూబ్. మధ్యలో చూడండి 3ab ప్లస్ 3ab అని రాయండి. అంటే 3 ఇంటూ ఈ 2, అగైన్ 3 ఇంటూ ఈ 2, అంతే కదా. ఇక్కడ కూడా 3 ఇంటూ 3q ఇంటూ 1 ప్లస్ అగైన్ 3 ఇంటూ 3q ఇంటూ 1. ఓకేనా, 3 ఇంటూ ఈ 2 ప్లస్ 3 ఇంటూ అగైన్ ఈ 2. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ ఈ 2 ఒకలాగా ఉన్నాయి కదా, దీంట్లో ఏకి స్క్వేర్ పెట్టాను, ఇక్కడ బికి స్క్వేర్ పెట్టాను. అలాగే మీరు ఇక్కడ దీనికి స్క్వేర్ పెట్టండి, ఇక్కడేమో దీనికి స్క్వేర్ పెట్టండి. ఓకే, ఇప్పుడు చూడండి, క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, 3q క్యూబ్ అంటే ఏంటి? ఆల్రెడీ 3 క్యూబ్ క్యూ క్యూబ్ ఆల్రెడీ ఇక్కడ చేసాం కదా. 3 క్యూబ్ అంటేనేమో 27, క్యూ క్యూబ్ అంటే క్యూ క్యూబే ప్లస్ ఇక్కడ చూడండి. ఓకే, ఫస్ట్ ఇదేంటో చూడండి, 3q స్క్వేర్ అంటే 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే ఎంత? 9. మళ్ళీ ఇక్కడ ఇంటూలో 3 ఉంది కదా, 27. చూడండి, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది కదా, 3 స్క్వేర్ అంటే 9, 9 3s are 27 క్యూ స్క్వేర్ ఇంటూ 1 అంటే అవసరం లేదు కదా. ప్లస్ చూడండి, 1 స్క్వేర్ అంటే అంత 1 ఇంటూ 3 3 ఇంటూ 3 9 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ అంటే 1. ఓకే, చూడండి, ఇక్కడ ఓవరాల్గా కామన్ ఏమన్నా ఉన్నాయా? ఓవరాల్గా లేదు, కానీ ఫస్ట్ 3 టర్మ్స్లో కామన్ ఉంది. చూడండి, ఏం కామన్ ఉంది? గుడ్, 9 కామన్ ఉంది. ఓకే, ఈ 3 టర్మ్స్లో 9 కామన్ తీస్తే 9 ఇక్కడ దీంట్లో 3 టైమ్స్ పోతుంది,
క్యూ క్యూబ్ ప్లస్ అగైన్ 9 దీంట్లో 3 టైమ్స్ పోతుంది 3 క్యూ స్క్వేర్ ఉంది ప్లస్ అగైన్ ఈ 9లో 9 కామన్ వెళ్ళిపోతే ఇక్కడ క్యూ మిగులుతుంది. ఓకే, ఇక్కడ వరకే కదా మనం కామన్ తీసింది 3 టర్మ్స్ వరకే కదా, అందుకని నువ్వు ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేసేయాలి ప్లస్ 1. ఓకే, అగైన్ ఇక్కడ బ్రాకెట్లో ఏదైతే ఉందో దాన్ని నేను సమ్ ఎమ్ అనుకుంటాను. ఓకే, చూడండి దీన్ని 9 ఇంటూ ఈ మొత్తాన్ని ఎమ్ అనుకుంటున్నా. ఓకే, మరి పక్కన +1 ఉందిగా, +1 వేర్ దేన్ని నేను ఎమ్ అనుకుంది, ఎమ్ ఈక్వల్స్ టు ఇది 3q² ప్లస్ 3q ప్లస్ q. ఓకేనా, అర్థమైందా? ఓకే, దీని బ్రాకెట్లో ఉంచుతున్నా. నెక్స్ట్ నౌ ఆర్ ఈక్వల్స్ టు 0 అయిపోయింది, ఆర్ ఈక్వల్స్ టు 1 అయిపోయింది. ఇప్పుడు ఆర్ ఈక్వల్స్ టు 2 అంటే ఏ ఈక్వల్స్ టు 3q ప్లస్ 2. నౌ ఆర్ ఈక్వల్స్ టు 2 ఇంప్లైస్ ఏ ఈక్వల్స్ టు 3q ప్లస్ 2. ఇది ఏ ఈక్వల్స్ టు 3q, ఆర్ ప్లేస్లో 2. నౌ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. సేమ్ ఈ ప్రాసెస్ ఎలాగో అది అంతే. ఓకే, బోత్ సైడ్స్ చూడండి, ఏ ఈక్వల్స్ టు 3q ప్లస్ 2. ఇటు క్యూబ్ చేయాలి, ఇటు హోల్ క్యూబ్ చేయాలి. ఏ క్యూబ్ అంటే ఏ క్యూబే, ఆల్రెడీ దీన్ని మనం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా ఎలా ఎక్స్పాండ్ చేయాలని. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఎలా ఎక్స్పాండ్ చేయాలి, ఫస్ట్ దీనికి క్యూబ్ రాయండి, క్యూబ్ రాయండి, నెక్స్ట్ దీనికి క్యూబ్ రాయండి. ఓకే, ఈ బిట్వీన్లో 3 ఈ రెండు రాయండి, 3 ఇంటూ 3q ఇంటూ 2 ప్లస్ అగైన్ మళ్ళీ సేమ్ టర్మ్ రాయండి 3 ఇంటూ 3q ఇంటూ 2. ఇప్పుడు దీంట్లో ఈ టర్మ్లో దీనికి స్క్వేర్ పెట్టండి, ఈ టర్మ్లో దీనికి స్క్వేర్ పెట్టండి. ఓకే, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఈ ఎక్స్పాన్షన్ మీకు రావాలి, మీరు 10th క్లాస్ వరకు వచ్చి దీన్ని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే ఓకే, ఇదంతా 27q³ ప్లస్, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కూడా అదే కదా వచ్చింది, ఇక్కడ 3 స్క్వేర్ అంటే ఎంత 9 3s are 27 ఇక్కడ ఇంటూ 2 ఉంది కదా 54. నెక్స్ట్ q² ఉందిగా, q² ప్లస్ హియర్ 2 స్క్వేర్ అంటే 2 2s are 4 ఇంటూ 3 12 3s are 36 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 అంతే కదా 8. నా ఇక్కడ కూడా చూడండి, దీన్ని ఏమన్నా మనం కామన్ తీయొచ్చు. ఈ మొత్తంలో కామన్ లేదులే కానీ ఫస్ట్ 3 టర్మ్స్లో ఉంది. ఓకే, చూడండి ఇప్పుడు 8ని మనం కన్వర్ట్ చేసుకుందామా. మన కాన్సెప్ట్ ఏంటి, 9 డివైజర్గా ఉండాలనుకోవటం మన కాన్సెప్ట్. ఇప్పుడు 9 కన్నా చిన్నదే కదా, కాబట్టి దాన్ని స్ప్లిట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, కాబట్టి ఏంటంటే ఈ ఫస్ట్ 3 టర్మ్స్లోనే మనం కామన్ తీసుకుందాం. ఈ 3 టర్మ్స్లోనే ఏం కామన్ ఉందంటే యాజ్ యూజువల్గా 9 కామన్ ఉంది. ఓకే, 9 కామన్ తీస్తే 9 దీంట్లో 3 టైమ్స్ పోతుంది q³ ప్లస్ 9 దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది 6 టైమ్స్ పోతుంది q² ప్లస్ దీంట్లో 4 టైమ్స్ పోతుంది q. ఇక్కడ వరకే కదా కామన్ తీసింది, క్లోజ్ చేద్దాం. ఓకే, ప్లస్ 8. ఓకేనమ్మా, ఈ 3 టర్మ్స్లోనే మనం 9 టేబుల్ కామన్ తీసాం. ఇక్కడేమో 9 3 టైమ్స్ పోతుంది, ఇక్కడేమో 6 టైమ్స్ పోతుంది, ఇక్కడేమో 4 టైమ్స్ పోతుంది. పక్కన ఉన్న q³ q² క్యూని అలాగే రాసాం. ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఏదైతే ఉందో అగైన్ నేను దాన్ని m అనుకుంటున్నాం. 9 ఇది m అవుతుంది, ఇది మొత్తాన్ని m అనుకొని రాసేసాను. ఇక్కడ ప్లస్ 8 ఉంది. ఓకే, నేను దేన్ని m అనుకున్నానో రాయాలి, వేర్ m ఈక్వల్స్ టు దేన్ని 3q² ప్లస్ 6q² ప్లస్ 4q. ఓకే, చూడండి రిమైండర్స్ అయిపోయినాయి కదా, 0తో చేసాం, 1తో చేసాం, 2తో చేసాం. ఓకే, చూడండి ఇప్పుడు ఏ అంటేనేమో ఎనీ పాజిటివ్ ఇంటిజర్, ఏ క్యూబ్ అంటే క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ కదా. క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఏ ఫామ్లో ఉంది, 9m ఫామ్లో ఉంది.
ఇక్కడ క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ 9m+1 ఫామ్లో ఉంది. ఇక్కడ క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ 9m+8 ఫామ్లో ఉంది. అదే కదా చూపించమంది. సో ఫైనల్గా మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు, ఇదిగో దీని తర్వాత స్టెప్. ఓకే, దేర్ఫోర్ క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 9m plus 1 or 9m+8. ఓకేనా? అర్థమైందా? అందరికి అర్థమైందా? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. తర్వాత మీకు నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. మీ డౌట్స్ ఉంటే వాట్సాప్లో కూడా నాతో చాట్ చేయొచ్చు. ఓకే, ఎక్సర్సైజ్ 1.1లో 5th సమ్ చూద్దాం. Show that one and only one of n+2 or n+4 is divisible by 3 where n is any positive integer. సరే చూద్దాం. ఇక్కడ డివిజిబుల్ బై 3 అని అన్నాడు కాబట్టి డివైజర్ 3 అన్న విషయం అర్థమవుతుంది. సరే చూద్దాం సొల్యూషన్. సేమ్ ఇప్పట్లాగానే లెట్ n బి యాక్చువల్, సరే ఫస్ట్ ఇలా రాద్దాం. లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అండ్ బి అంటే డివైజర్ కదా, డివైజర్ అంతా డివిజిబుల్ బై 3 అన్నాడు కాబట్టి 3 బై యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా there exist integers q and r such that a equals to b cube plus r where 0 less than or equal to r less than b. ఓకే, అయితే ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఏమన్నారు, n అన్నారు కదా, కాబట్టి ఎనీ పాజిటివ్ ఇంటిజర్ని మనం ఏ అని కాకుండా ఈ సమ్లో n అని తీసుకుందాం. n అట్లాగే డివైజర్ b ఈక్వల్స్ టు 3 కదా, కాబట్టి b ప్లేస్లో 3 రాసుకుందాం. ఓకే, నౌ పాసిబుల్ రిమైండర్స్. ఓకే, 3 డివైజర్ అయితే రిమైండర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటాయి? 0, 1, 2. నౌ టేక్ r ఈక్వల్స్ టు 0. r ఈక్వల్స్ టు 0 అయితే n ఏమవుతుందో చూడండి. n ఈక్వల్స్ టు 3q ప్లస్ r ప్లేస్లో 0 పెట్టాలి, ప్లస్ 0 అంటే n ఈక్వల్స్ టు 3q. ఓకే చూడండి, n ఈక్వల్స్ టు 3q కదా, n ఈక్వల్స్ టు 3q ఇక్కడ ఒకసారి తీసుకున్నాను. అగైన్ n ఈక్వల్స్ టు 3q ఇక్కడ ఒకసారి తీసుకున్నాను. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే యాడ్, మనకు కావాల్సింది n+2 కదా, ఇప్పుడు దీనికి నేను యాడ్ 2 ఆన్ బోత్ సైడ్స్ అని రాస్తున్నా. అంటే ఏమవుతుంది చూడండి, దీనికి బోత్ సైడ్స్ n ఈక్వల్స్ టు 3q, సేమ్ ఇదే కదా, n ఈక్వల్స్ టు 3q. బోత్ సైడ్స్ ఏం యాడ్ చేయాలి? 2. అంటే ఇటు 2 యాడ్ చేయండి, ఇటు 2 యాడ్ చేయండి. ఓకే, సేమ్ అలాగే ఇక్కడ కూడా యాడ్ n+2 కదా, ఈసారి n+4 కదా, అంటే బోత్ సైడ్స్ 4 యాడ్ చేయండి. యాడ్ 4 ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఏమవుతుంది? n ఈక్వల్స్ టు 3q, ఇదే కదా, n ఈక్వల్స్ టు 3q. బోత్ సైడ్స్ 4 యాడ్ చేయండి. ఓకేనా? ఇక్కడ చూడండి, మనం ఈజీనమ్మా, n ఈక్వల్స్ టు 3q ప్లస్ r కదా, ఈ 3q ప్లస్ ఆర్లో r ప్లేస్లో ఫస్ట్ 0ని సబ్స్టిట్యూట్ చేసాం. అంటే n ఈక్వల్స్ టు 3q ప్లస్ r ప్లేస్లో 0 పెట్టేసాం. 0 అంటే ప్లస్ 0 అంటే ఉండదు కదా, అంటే n ఈక్వల్స్ టు ఏమని వచ్చింది మనకి? 3q అని వచ్చింది. ఓకే, n ఈక్వల్ టు 3qని నేను 2 టైమ్స్ తీసుకున్నా. ఒకసారేమో
2ని బోత్ సైడ్స్ యాడ్ చేశాను, ఒకసారి ఏమో 4ని బోత్ సైడ్స్ యాడ్ చేశాను. యాడ్ చేస్తే ఎలా ఉంది, ఇది దీని పొజిషన్ ఇది, దీని పొజిషన్ ఇది. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి n = 3q కదా. ఈ n = 3q అంటే దట్ మీన్స్ 3q డివిజిబుల్ బై 3నా కాదా? 3qని 3 డివైడ్ చేస్తుందా లేదా? చేస్తుంది కదా. 3q/3 అంటే 3 క్యాన్సిల్ అవుతుంది కదా, చేస్తుంది కదా. ఓకే, అదర్వైజ్ ఈ 3qలో 3 ఫ్యాక్టర్ ఉంది కదా, కాబట్టి దిస్ 3q is divisible by 4. సారీ దిస్ 3q is divisible by 3. ఓకేనా? దట్ మీన్స్ 3q is nothing but n ఓన్లీనా. 3q అన్నా n అన్నా ఒకటే కదా. 3q is divisible by 3 అంటే n ఆల్సో divisible by 3. ఓకే, n పని అయిపోయింది. నెక్స్ట్ n గురించి మాట్లాడాం. ఇప్పుడు n+2. n+2 అంటే ఏంటి? 3q+2 కదా. 3q+2లో 2 టర్మ్స్ ఉన్నాయి. ఈ 2 టర్మ్స్ 3తో డివిజిబుల్ అయితే ఇది మొత్తం 3తో డివిజిబుల్ అయినట్లు అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ 2 టర్మ్స్లో 3q డివిజిబుల్ బై 3 ఇప్పుడే చూసాం కదా, అవుతుంది. కానీ 2 డివిజిబుల్ బై 3 అవుతుందా? అవ్వదు కదా. దట్స్ వై దిస్ హోల్ ఈజ్ అంటే ఈ మొత్తం నాట్ డివిజిబుల్ బై 3. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని టర్మ్స్ 3తో డివిజిబుల్ అయితే అది మొత్తం 3తో డివిజిబుల్ అయినట్లుగా చెప్తాం. ఒక్క టర్మ్ అయినా సరే 3తో డివిజిబుల్ అవ్వకపోతే ఈ టోటల్గా ఉన్నటువంటి ఈక్వేషన్ 3తో డివిజిబుల్ కాదు అని చెప్తాం. ఓకేనా? సరే, దిస్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. హియర్ వాట్ అబౌట్ దిస్? ఓకే, దిస్ ఈజ్ డివిజిబుల్ బై 3 బట్ దిస్ టర్మ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. దెన్ నాట్ డివిజిబుల్ బై 3. ఓకేనా? అర్థమవుతుందా? సో హియర్ n ఓన్లీ divisible by 3 అంతే కదా. ఇది n, ఇది n+2, ఇది n+4. ఈ n+2, n+4. n అంటేనేమో 3q, n+2 అంటేనేమో 3q+2, n+4 అంటేనేమో 3q+4. వీటి గురించి చూసాము అంటే 3q గురించి చూసాము అంటే n గురించి చూసినట్లు, 3q+2 గురించి చూసాము అంటే n+2 గురించి చూసినట్టు. అవి ఈక్వల్ కదా. 3q+4 గురించి మనం డిస్కస్ చేసామంటే n+4 గురించి డిస్కస్ చేసినట్టు. ఫైనల్గా మనం ఏం తేల్చాం ఇందాక, ఇదొక్కటే 3తో డివిజిబుల్ అవుతుంది, ఇది డివిజిబుల్ అవుతుంది, ఇది డివిజిబుల్ అవ్వదు అని చెప్పాం. అంటే అమాంగ్ దీస్ త్రీ అంటే దట్ మీన్స్ అమాంగ్ n+2 అండ్ n+4 n ఓన్లీ డివిజిబుల్ బై 3 హియర్. అంతే కదా. నెక్స్ట్ ఇప్పుడు r = 0 తీసుకున్నాం కదా. ఇప్పుడు r = 1 తీసుకుందాం. r = 1 ఇంప్లైస్ అంటే r ప్లేస్లో 1 పెట్టమని. అంటే n = 3q ప్లస్ r ప్లేస్లో 1 పెట్టాలి. 1 చూడండి, ఇప్పుడు నేను 2 టైమ్స్ తీసుకుంటున్నాను ఇందాకలాగా. n = 3q + 1, n = 3q + 1. ఇక్కడ సేమ్ ఈ స్టెప్లో ఎలా చేసామో ఇక్కడ కూడా అలాగే యాడ్ 2 ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ యాడ్ 4 ఆన్ బోత్ సైడ్స్. చూడండి, సేమ్ ఇదే తీసుకోండి. n = 3q + 1 బోత్ సైడ్స్ 2 యాడ్ చేయమన్నాం కదా. అంటే ఇటు +2 ఇటు +2. చూడండి, ఇక్కడ ఏమవుతుంది? 3q + 1 + 2 అంటే 3. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి? n = 3q + 1 బోత్ సైడ్స్ ఏమి యాడ్ చేయమన్నాం? 4 కదా. +4 +4 అంటే ఇక్కడ ఏమవుతుంది? 3q + 1 + 4 అంటే 5. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి n గురించి, n+2 గురించి, n+4 గురించి డిస్కస్ చేద్దాం. ఏ విధంగా డిస్కస్ చేద్దాం? 3తో డివిజిబుల్ అవుతుందా లేదా అని. చూడండి, ఇక్కడ n అంటే ఏంటి? 3q + 1 అంటే ఈ 3q + 1 3తో డివిజిబుల్ అయితే n అయినట్లు. చూడండి, ఇప్పుడు ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. ఇప్పుడే కదా మనం డిస్కస్ చేసింది. ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని టర్మ్స్ కూడా 3తో డివిజిబుల్ అయితే అప్పుడు అది మొత్తం 3తో డివిజిబుల్ అయినట్టుగా ట్రీట్ చేస్తాం. ఓకే, మరి 3q 3తో డివిజిబుల్ అవుతుంది.
మరి 1 3తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఇది మొత్తం 3తో డివిజిబుల్ అవుతుందా కావట్లేదా? కావట్లేదు. నెక్స్ట్ ఇప్పుడు n+2 గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ 3q 3తో డివిజిబుల్ అవుతుంది కదా, అవుతుంది. 3తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న రెండు టర్మ్స్ 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది మొత్తం 3తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, ఉన్న టర్మ్స్ అన్నీ డివిజిబుల్ అవ్వాలి, అప్పుడే అవుతుంది. ఓకే, ఇది 3తో డివిజిబుల్ అవుతుంది. దట్ మీన్స్ n+2 3తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ 3q 3తో డివిజిబుల్ అవుతుంది, కానీ 5 మాత్రం 3తో డివిజిబుల్ అవ్వట్లేదు. అంటే ఈ హోల్ మొత్తం, అంటే ఇది మొత్తం 3తో డివిజిబుల్ కావట్లేదని చెప్పాలి. అంటే అమాంగ్ దీస్ 3 ఇక్కడ మనం డిస్కస్ చేసాం కదా ఇప్పుడే, ఇదొక్కటే 3తో డివిజిబుల్ అవుతుంది, ఈ రెండు అవ్వట్లేదు. ఓకే, అంటే హియర్ n+2 ఓన్లీ డివిజిబుల్ బై 3. ఓకే, నౌ r=1 అయిపోయింది. ఇప్పుడు r=2 అంటే r ప్లేస్లో 2 పెట్టాలి. r=2 ఇంప్లైస్, చూడండి r ప్లేస్లో 2 పెడితే ఏమవుతుంది? n=3q ప్లస్ r ప్లేస్లో 2, రిమైనింగ్ అంతా అంతే ఉంటుంది కదా. n=3q ప్లస్ 2. సేమ్ ఈ 3 సేమ్ మెథడ్స్, అంతే, చేంజ్ ఏం లేదు. ఇప్పుడు చూడండి n 2 టైమ్స్ తీసుకుంటున్నా. n=3q ప్లస్ 2, అగైన్ n=3q ప్లస్ 2. ఓకే, మనకి ఇక్కడ n+2 కావాలి, ఇక్కడ n+4 కావాలి, ఎందుకంటే ఇక్కడ ఉన్నాయి కాబట్టి. ఓకే, కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? యాడ్ 2 ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ ఏం చేయాలి? యాడ్ 4 ఆన్ బోత్ సైడ్స్. యాడ్ 2 ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ ఏంటి? యాడ్ 4 ఆన్ బోత్ సైడ్స్. ఓకే, చూడండి సేమ్ అదే తీసుకుంటున్నా. 3q ప్లస్ 2, 2ని బోత్ సైడ్స్ యాడ్ చేయాలి కదా, +2 ప్లస్ 2. ఈ 2 మనం యాడ్ చేసింది ఆల్రెడీ ఉన్నదే కదా అది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి n=3q ప్లస్ 2. ఇప్పుడు ఏం చేయాలి? యాడ్ 4 ఆన్ బోత్ సైడ్స్ కదా, చేసాం. ఓకే, చూడండి ఏమవుతుంది ఇక్కడ? 3q ప్లస్ 4. ఇక్కడ ఏమవుతుంది? 3q ప్లస్ 6. ఇప్పుడు చూడండి ఇది n, ఇది n+2, ఇది n+4. అమాంగ్ దీస్ 3 ఇన్ని డిస్కస్ చేసాం కదా, దీంట్లో ఏది 3తో డిస్కస్ అవుతుందో, అదే డివిజిబుల్ అవుతుందో చూడండి. ఇది అవుతుందా 3తో డివిజిబుల్? కాదు, ఎందుకంటే ఇది 3తో డివిజిబుల్ అవుతుందిలే కానీ ఇది అవ్వదు. అంటే 3q డివిజిబుల్ బై 2, 3, బట్ 2 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. దట్స్ వై దిస్ హోల్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. హియర్ 3q 3తో డివిజిబుల్ అవుతుంది, కానీ 4 అవ్వట్లేదు, కాబట్టి ఇది కూడా డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ 3q డివిజిబుల్ బై 3 అండ్ 6 ఆల్సో డివిజిబుల్ బై 3. దట్స్ వై here this is divisible by 3. That means n+4 only divisible by 3 among these n+2 and n+4. Okay, here n+4 only divisible by 3. ఓకేనా, అర్థమైందా? ఇంకా ఇక్కడ కావాలంటే ఊరికే 3 కామన్ తీసుకుంటే q ప్లస్ 1 అవుతుంది. ఇక్కడ 3 కామన్ తీస్తే q ప్లస్ 2 అవుతుంది. ఊరికే అలా వేస్తాం అంతే. ఓకేనమ్మా, మన సమ్ అయిపోయింది. చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ కేసులో అమాంగ్ దీస్ n+2 n+4 1 and only 1 ఈజ్ డివిజిబుల్ బై 3. వాళ్ళు అడిగింది కూడా అదే కదా, 1 and only 1 ఈజ్ డివిజిబుల్ బై 3, అదే కదా అడిగింది. చూడండి అమాంగ్ దీస్ 3 హియర్ n ఓన్లీ డివిజిబుల్ బై 3. అమాంగ్ దీస్ 3 హియర్ n+2 ఓన్లీ డివిజిబుల్ బై 3. ఓకే, హియర్ అమాంగ్ దీస్ 3 n+4 ఓన్లీ డివిజిబుల్ బై 3. అంటే మనం ప్రూవ్ చేసాం కదా. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. దీని తర్వాత స్టెప్ ఇక్కడ. ఓకేనా, చూడండి సేమ్ అక్కడ ఏదైతే షో దట్ అన్నాడో అక్కడి నుంచి వదిలేసి మిగతాది కంక్లూడ్ చేసేయండి అంతే.
therefore one and only one of n plus 2 or n plus 4 is divisible by 3 where n is positive integer. నేను ఇక్కడ ఎందుకు చూసి రాస్తున్నానంటే ఇక్కడే ఉంది, మీరు కూడా అలాగే రాయండి, తప్పు రాయకండి అని చెప్పడానికి నేను మీకు తెలియజేయడం కోసం చూసి రాస్తున్నాను. ఓకే, వన్ అండ్ ఓన్లీ వన్ ఆఫ్ n plus 2 or n plus 4 is divisible by 3 where n is positive integer. అది ఫైనల్గా మనం కంక్లూడ్ చేసాం. చూడండి అమ్మా, ఈ స్టెప్ తర్వాత ఇది. ఓకేనా? ఓకే, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకే, ఇంకా సెకండ్ మెథడ్ ఉందని చెప్పానా? ఆపు. ఓకే, ఇప్పుడు ఈ ఫిఫ్త్ సమ్ ఇందాక మనం చేసాం కదా, ఇప్పుడే చేసాం కదా, దీనికి ఇంకో మెథడ్ ఒకటి ఉంది, అది కొంతమంది టీచర్స్ అది వాడుతూ ఉంటారు, చూద్దాం దాన్ని. ఓకే, ఎన్ వాల్యూ పాజిటివ్ ఇంటిజర్ అన్నాడు కదా, ఎన్ ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ అన్నాడు కదా. అంటే పాజిటివ్ ఇంటిజర్స్ అంటే ఏంటి? 1 2 3 4 5 అదే కదా పాజిటివ్ ఇంటిజర్స్ అంటే. ఒకసారి చూద్దాం. n ఈక్వల్స్ టు n ఈజ్ గివెన్ n ఈజ్ పాజిటివ్ ఇంటిజర్ అన్నాడు కదా. అంటే పాజిటివ్ ఇంటిజర్స్ అంటే ఎలా ఉంటాయి చెప్పండి? ఇంటిజర్స్ గుర్తున్నాయా మీకు? ఎలా ఉంటాయి? 0 1 2 3 4 and so on, -1 -2 -3 and so on. ఇవి కదా ఇంటిజర్స్ అంటే. ఒకసారి చూడండి, ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంటుంది. ఒక్కోసారి ఏమంటారంటే పాజిటివ్ ఇంటిజర్స్ అంటారు. పాజిటివ్ ఇంటిజర్స్ అంటే ఇక్కడి నుంచా 0 పాజిటివా నెగిటివా? 0 ఈజ్ నేదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. అది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. కాబట్టి పాజిటివ్ అని అన్నప్పుడు ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. అంటే n వాల్యూ 1 2 3 4 and so on. ఒక్కొక్కసారి ఏమంటారో తెలుసా? n ఈజ్ నాన్ నెగిటివ్ ఇంటీజర్ అని అంటాడు. నాన్ నెగిటివ్ ఇంటీజర్ అంటే ఏంటి? నెగిటివ్ నెంబర్స్ కానీ అని అర్థం. అంటే నెగిటివ్ నెంబర్స్ కానీ అంటే వీటిని తీసేయాలి. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అలాంటి సిచ్యువేషన్లో మనకి ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు. మనకేంటంటే n ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ అన్నాడు కాబట్టి 1 2 3 4 and so on like that. ఓకే, చూడండి, n వాల్యూస్ మనం ఒక్కొక్కటి పికప్ చేస్తూ ఉంటే ఇవి ఎలా ఉంటాయో ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు తీసుకుందాం n ఈక్వల్స్ టు 1. ఇలా n ఈక్వల్స్ టు 1 తీసుకున్నప్పుడు ఈ 3 ఎలా ఉంటాయో చూద్దాం. ఆ 3 అంటే ఏంటి? n ప్లస్ 2 n ప్లస్ 4. చూడండి, n వాల్యూ ఎంత? 1 కదా, 1. ఓకే, n వాల్యూ ఎంత? 1 కదా, 1 ప్లస్ 2 1 ప్లస్ 2 దట్ మీన్స్ 3. ఇక్కడ ఎంత? 1 ప్లస్ 4 అంటే ఎంత? 5. నెక్స్ట్ ఈసారి n ఈక్వల్స్ టు 2 తీసుకుందాం. అంటే n బదులు ఎంత నాన్న? ఈసారి n బదులు 2 అంటే 2 ప్లస్ 2 కదా, 2 ప్లస్ 2 దట్ మీన్స్ 4. ఇక్కడ కూడా 2 కదా, 2 ప్లస్ 4 దట్ మీన్స్ 6. ఈసారి n ఈక్వల్స్ టు 3 తీసుకుందాం. ఓకే, అంటే n అంటే 3 కదా, 3 ప్లస్ 2 5. హియర్ 3 ప్లస్ 4 అంటే n అంటే 3 కదా, ప్రతిసారి n అంటే 3 పెట్టండి. 3 ప్లస్ 4 దట్ మీన్స్ 7. అగైన్ n ఈక్వల్స్ టు టేక్ 4 అంటే n 4 కదా, 4. n ఎంతమ్మా? 4 కదా, 4 ప్లస్ 2 దట్ మీన్స్ 6. n అంటే 4 కదా, 4 ప్లస్ 4 8. అగైన్ n ఈక్వల్స్ టు టేక్ 5. n అంటే ఎంత తీసుకున్నారు? 5 కదా, 5. n అంటే 5 కదా, 5 ప్లస్ 2. n అంటే 5 కదా, 5 ప్లస్ 4. 5 ప్లస్ 2
7, 5 plus 4, 9. ఓకే, ఇలా మనం చాలా దూరం తీసుకెళ్తూ ఉండొచ్చు. ఇక్కడ వరకు ఒకసారి చూద్దాం ఏం జరిగిందో చూద్దాం. చూడండి, ఇక్కడ 1 నాట్ డివిజిబుల్ బై 3, 3 డివిజిబుల్ బై 3 అంటే ఏంటి, n+2 వాల్యూనే కదా అది. నెక్స్ట్ 5 నాట్ డివిజిబుల్ బై 3 అంటే ఈ కేసులో n=1 అయిన కేసులో n+2 వాల్యూ ఏదైతే ఉందో దట్ ఈస్ డివిజిబుల్ బై 3. దట్ మీన్స్ హియర్ ఇన్ దిస్ కేస్ n+2 ఓన్లీ డివిజిబుల్ బై 3. n+2 only divisible by 3. Here in this case when n equals to 2, here n value 2, n+2 value 4, n+4 value 6. Here 2, 4, 6. Among these three, 6 only divisible by 3. Okay, which value is 6? n+4 value. అంటే in this case n+4 only divisible by 3. Okay, next in n equals to 3, when n equals to 3, here n value 3, n+2 value 5, n+4 value 7. Among these three, 3 only divisible by 3, 5 not divisible by 3, 7 not divisible by 3, divisible by 3. That means 3 means n. Okay, in this case n only divisible by 3. Next, in this case 4, 6, 8, 6. 6 means n+2. n+2 only divisible by 3. In this case 5, 7, 9. 9 means n+4. When n equals to 5, okay, among these three, here this only, that means n+4 only divisible by 3. n+4 only divisible by 3. Okay, by taking n values more than 5, that means n equals to 6, n equals to 7, 8, 9, like that, finally we conclude that among n, n+2, n+4, only one is divisible by 3. Okay, that's why you did like that and finally conclude whatever he asked us. Okay, therefore in this way we conclude that okay, write down whatever he asked us. One and only one of n, n+2 or n+4 is divisible by 3, where n is positive integer. ఓకే స్టూడెంట్స్, మీరు ఈ రెండు మెథడ్స్లో ఏదైనా చేయొచ్చమ్మా, ఏదైనా కరెక్టే. కాకపోతే మీ ఇష్టం, ఏదైనా కరెక్టే. అదేమో కొంచెం దీంతో కంపేర్ చేసుకుంటే అది కొంచెం టిపికల్గా ఉన్నట్టు, ఇదేదో కొంచెం ఈజీగా ఉన్నట్లు అనిపిస్తుంది. మీ ఇష్టం అది. ఓకే, దీంతో మనకి ఎక్సర్సైజ్ 1.1 కంప్లీట్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.